కోరిన కోరికలు తీర్చే లక్ష్మీ జయంతి రోజు అమ్మవారిని ఏ విధంగా మనం పూజించాలి, ఎలాంటి పరిహారం చేసుకుంటే అమ్మవారి కృప కలుగుతుందో తెలుసుకుందాం. సర్వ సంపదలకు అధినేత్రి లక్ష్మీదేవి. ఆమె కరుణ లేకపోతే మనకి ఎన్ని తెలివితేటలున్నా, ఎంత పేరు ఉన్నా, ఎంత గొప్పవాడైనా ఇబ్బందులు పడాల్సిందే. ఈ క్రమంలోనే చాలా మంది లక్ష్మీ కటాక్షం కోసం ఎన్నో పనులు చేస్తూ ఉంటారు. అలా సిరుల తల్లి జన్మదినం రోజు కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే లక్ష్మీ కటాక్షం పొంది సంవత్సరం మొత్తం సమస్త శుభాలను సిద్ధింపచేసుకోవచ్చు. పురాణాల ప్రకారం లక్ష్మీదేవి పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమి రోజున అంటే ఉత్తర ఫల్గుని నక్షత్రంలో జన్మించింది. అందుకే ఈ రోజును లక్ష్మీ జయంతి అనే పేరుతో పిలుస్తారు. ఇదే రోజున హోలీ పండుగ జరుపుకోవడం కూడా విశేషం. అయితే ఈ సంవత్సరం మార్చి 14వ తేదీన మనకి శుక్రవారంతో కలిసి పాల్గొన శుద్ధ పౌర్ణమి రోజును శ్రీ లక్ష్మీ జయంతిగా జరుపుకోవాలని సూచిస్తున్నారు జ్యోతిష్కులు. లక్ష్మీదేవి జయంతి సందర్భంగా అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం పొందడానికి ఏ విధంగా పూజ చేసుకోవాలో తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన శ్రీ పంచమి పూజా నీడ్స్ లో మీకు అన్ని రకాల పూజా సామాగ్రి అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా పసుపు కుంకుమ అనేది ఆర్గానిక్, అంటే అందులో ఎలాంటి కలర్స్ మిక్స్ చేయకుండా మీకు అనేది అందించడం జరుగుతుంది. కావలసిన వారు స్క్రీన్ మీద కనిపించే నెంబర్ ఏదైతే ఉందో 9663805006 నెంబర్కి వాట్సాప్ చేయండి. కాల్స్ అనేవి స్వీకరించబడవు, ఓన్లీ వాట్సాప్ మెసేజ్ మాత్రమే స్వీకరించబడతాయి. అనవసరంగా కాల్స్ చేసి టైం వృధా చేసుకోకండి. సరే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లక్ష్మీదేవిని ఎలా పూజించాలంటే కొన్ని నియమ నిబంధనలు అయితే ఉంటాయండి. కొన్ని రకాల పద్ధతులు పాటిస్తూ మనం లక్ష్మీదేవిని పూజించినట్టయితే లక్ష్మీ అనుగ్రహాన్ని పొందొచ్చు. లక్ష్మీ జయంతి రోజు ముందుగా ఇంటిని శుభ్రపరచుకోవాలి. ఆ తరువాత స్నానమాచరించి పూజా మందిరంలో ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకుని లక్ష్మీదేవికి అభిషేకం చేస్తుంటే వరద అభయ హస్తాలతో తామర పువ్వులో కూర్చున్న అమ్మవారి చిత్రపటాన్ని ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. ఆ తర్వాత లక్ష్మీదేవి చిత్రపటాన్ని గంధం కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలి. మీ దగ్గర జవాదు అత్తరు గాని, జవాదు పౌడర్ గాని, పునుగు గాని ఏమైతే ఉందో అది ఆ యొక్క చిత్రపటానికి నలువైపులా కొంచెం అద్దండి. తద్వారా ఆ సుగంధభరితమైన సువాసనలకు ఆ ముగ్ధ మనోహరి అయిన లక్ష్మీదేవి మీ ఇంటికి ఆకర్షింపబడుతుంది. అనంతరం చిత్రపటం ఎదురుగా ప్రమిదలో, మీ దగ్గర లక్ష్మీ కుబేర ప్రమిద ఉంటే అందులో గాని, లేదు అంటే నార్మల్ ఒక మట్టి ప్రమిదలో తామర వత్తి లేదా జిల్లేడు వత్తులతో దీపం వెలిగించాలి. ఒకవేళ అవి లేకపోతే పసుపు ఎరుపు వత్తులతో కూడా మీరు దీపాన్ని వెలిగించవచ్చు. అవి కూడా లేకపోతే 6 మామూలు వత్తులు వేసి దీపారాధన చేయాలి. శ్రీ లక్ష్మీ జయంతి రోజు అష్టమూలికా తైలంతో దీపం పెడితే చాలా మంచిదంటారు. అది అందుబాటులో లేకపోతే ఆవు నెయ్యి, నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనెతో దీపం పెట్టుకోవాలి. లక్ష్మీదేవిని పూజించే సమయంలో ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించాలి. ఆ మంత్రం లక్ష్మీ కమల వాసినియే నమః. ఓం లక్ష్మీ కమల వాసినియే స్వాహ. ఇలా మీరు దీన్ని విమల మంత్రం అని కూడా అంటారు. గులాబీ పూలు, పద్మ పుష్పాలతో సిరుల తల్లిని పూజిస్తే చాలా మంచిది. ఒకవేళ రకరకాల పువ్వులు మీకు
అందుబాటులో లేకపోతే అక్షింతల్లో కుంకుమ కలిపి వాటితో పైన చెప్పిన మంత్రాన్ని జపిస్తూ అమ్మవారిని పూజించినా మంచి ఫలితం ఉంటుంది. ఆ తరువాత అమ్మవారికి ఆవు పాలతో చేసిన పాయసాన్ని అలాగే వడపప్పు పానకాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఆపై పూజ అనంతరం ఈ ప్రసాదాన్ని ఇంట్లో ప్రతి ఒక్కరూ స్వీకరించాలి. కొందరి ఇళ్లలో లక్ష్మీదేవి విగ్రహం ఉంటుంది. అలా విగ్రహం ఉన్నవారు లక్ష్మీ జయంతి నాడు వట్టి వేళ్లు కలిపిన నీళ్లతో అమ్మవారికి అభిషేకం చేసిన లేదంటే మారేడు దళాలతో అభిషేకం చేసిన మంచి ఫలితం ఉంటుంది. అయితే పాదరస లక్ష్మీదేవి విగ్రహం ఉన్నవారు మాత్రం ఈరోజు ఖచ్చితంగా ఆవు పాలతో అభిషేకం చేయాలని, ఆ తరువాత నీటితో కడిగి గంధం బొట్లు పెట్టి బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించాలి. శ్రీ లక్ష్మీ జయంతి రోజు ఈ 2 స్తోత్రాలు విన్నా చదివినా అన్ని శుభాలే కలుగుతాయంటున్నారు. అవేంటంటే కనకదార స్తోత్రం, శ్రీ సూక్తం. ఈ విధంగా లక్ష్మీదేవి జయంతి రోజున ప్రత్యేకమైన విధి విధానాలను పాటించడం ద్వారా లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం పొంది లక్ష్మీ కటాక్షం సంవత్సరం మొత్తం సమస్త శుభాల్ని సిద్ధింప చేసుకోవచ్చు. ఇక ఈ రోజు మనం చేయవలసిన ఒక ముఖ్యమైన పరిహారం ఉంది. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే లక్ష్మీ జయంతి రోజు ఎవరైతే ఈ చిన్న పరిహారాన్ని చేసుకుంటారో వాళ్ళకి సంవత్సరం మొత్తం ఎలాంటి లోటుపాట్లు లేకుండా డబ్బుకు గాని బంగారానికి గాని కొద ఉండదు. ఈ పరిహారం చేసుకోవడం వల్ల డబ్బుకి గాని బంగారానికి గాని లోటు లేకుండా ఉంటుంది. ముందుగా రాగి లేదా ఇత్తడి చిన్న పళ్ళెం ఒకటి తీసుకోండి. అందులో ఒక అనాస పువ్వు, మనం బిర్యానీకి యూజ్ చేస్తాము, చాలా మందికి తెలిసే ఉంటుంది, స్క్రీన్ మీద కనబడుతుంది కదా, అదేనండి అనాస పువ్వు. దీనికి 8 రెక్కలు ఉంటాయి చూడండి. ఈ అనాస పువ్వుని ఒకటి తీసుకొని ఆ ప్లేట్లో పెట్టండి. తర్వాత ఒక ఉసిరికాయ అలాగే కొంచెం పచ్చ కర్పూరం వేసి పెట్టండి. పూజ అయిన తర్వాత, అంటే మీరు పూజా కార్యక్రమం ముందు పెట్టింది, తర్వాత పూజ అంతా అయిన తర్వాత దీపధూప నైవేద్యాలు సమర్పించిన వెంటనే అక్కడ ఉన్న అనాస పువ్వుని పచ్చ కర్పూరంని బీరువాలో ఏదో ఒక మూలలో పెట్టండి. ముఖ్యంగా డబ్బులు దాచుకునే చోట పెట్టుకోండి. ఆ తర్వాత ఉసిరికాయని అందరూ ప్రసాదంగా స్వీకరించండి. ఈ రోజు కనకదార స్తోత్రం మరియు శ్రీ సూక్తంను చదవడం గాని వినడం గాని చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఎవరైతే రేపు ఈ విధమైన పూజా పరిహారాన్ని పాటిస్తారో లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. నేను మీ ఉమా. ధన్యవాదాలు.